జీవమునిచ్చే ఆహారం, నిత్య జీవమునిచ్చే అక్షయమైన జీవాహారం, యేసే ఆహారం, ప్రభు వాక్యమే జీవాహారం. We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరూ కూడా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. There is power in the name of Jesus. యేసు నామములో గొప్ప శక్తి ఉంది. And you are receiving that power. ఆ శక్తిని మీరు పొందుకుంటున్నారు. We are talking what is about the name. నామములో ఉన్న శక్తిని గురించి మనం మాట్లాడుతున్నాం. God has given you a name. దేవుడు మీకు పేరు ఇచ్చాడు. God has called you by name. పేరు పెట్టి నిన్ను పిలిచాడు. And he has created you. ఆయన నిన్ను సృష్టించాడు. In his own image. ఆయన స్వరూపంలో పోలికలో He has చేశాడు. called you. ఆయన నిన్ను పిలిచాడు. You are God's representative. దేవుని ప్రతినిధిగా దేవుని All this చేశాడు. you have heard. ఇవన్నీ కూడా మీరు వింటూ వచ్చారు కదా. And so you are representing an almighty God here on earth. సర్వశక్తిగల దేవుని ప్రతినిధిగా భూలోకంలో నీవు జీవిస్తున్నావు. What a privilege it is for me to serve the Lord. సర్వశక్తిగల దేవుని సేవించడం ఎంత గొప్ప భాగ్యం I ప్రియులారా. found that is more than any other big job, even prime minister's post. ఈ భూలోకంలో ఉన్న ఏ పెద్ద పోస్ట్ అయినా ఏ పెద్ద పని అయినా దానికంటే గొప్పదిగా దేవుని సేవను నేను భావిస్తాను. Billy Graham said, yeah, I don't want to be the American president. He got a chance actually. అమెరికా ప్రెసిడెంట్ గా ఉండమని కొంతమంది అడిగినప్పుడు ఆయన అన్నాడు, నేను ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండడం నాకు ఇష్టం లేదు. But I am the representative almighty God, he said. ఎందుకంటే సర్వశక్తిగల దేవుని ప్రతినిధిగా ఉండడం అంతకంటే గొప్ప విషయం అన్నాడు ఆయన. I too think like that. Remember that is the greatest privilege you have on earth. నేను కూడా ఎప్పుడు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటాను. అవును, భూమి మీద దేవుని ప్రతినిధిగా మరి జీవించడం అనేది ఎంత గొప్ప ఆధిక్యత. When you lift his name, he will lift your name. వింటున్నారా? ప్రభు నామాన్ని నువ్వు గొప్ప చేస్తే నిన్ను దేవుడు గొప్ప చేస్తాడు. He said in the Bible, God will make your name great. నీ పేరును గొప్ప చేస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. In Genesis chapter 12, ఆదికాండం 12వ అధ్యాయం 1, 2, 3 you can read. మొదటి 3 వచనాలు గనుక మనం చదివితే And God has given promise to Abraham. దేవుడు అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. Just leave everything, leave your idols, leave your country, leave your people and follow me. I will make you great. నీ విగ్రహాలు చేసి ఆ పని పక్కన పెట్టు, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు, నీవున్న స్థలం నుంచి బయటికి రమ్మని ప్రభు అంటాడు. నేను నీ పేరును గొప్ప చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను. Even the idols, idol worship, everything you leave, he said. చూడండి, నీవు చేస్తున్న విగ్రహాలు గానీ లేకపోతే దానికి పూజలు గానీ ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి బయటికి రా అంటాడు అబ్రహాము. Jesus told the fisherman, leave your net, leave your people, leave that fish. I will make you fishers of men. యేసుక్రీస్తు ప్రభు కూడా శిష్యులను పిలిచినప్పుడు ఇదిగో మీ వలలు విడిచిపెట్టండి, నా వెంబడి రండి, నేను మనుషులు పట్టు జాలరుగా మిమ్మల్ని చేస్తాను. God is telling you, leave your past life, leave your everything that is behind and then follow me. ఈరోజు ప్రభు మాట్లాడుతున్న మాట, మీ పాత వెనుక అవన్నీ కూడా మీరు చేసే పనులన్నీ కూడా అవి ప్రక్కన పెట్టి విడిచిపెట్టి దేవుని యొక్క పని కొరకు రమ్మని అడుగుతున్నాయి. All the sin that is adhering to you, you have to leave, forget and say goodbye. అంటే ఈ మాట గమనించండి, మీ పాపాన్ని, పాత జీవితాన్ని, లోకానుసారమైన పద్ధతులన్నిటిని కూడా విడిచిపెట్టి ఆ సర్వశక్తిగల ప్రభు పని కొరకు నువ్వు నిలబడా ముందుకు రమ్మని అంటున్నాడు. Like Abraham, God is not telling you to leave your job or leave your house, but leave the sin, leave all the old habits and be a new creation. అబ్రహాముకు చెప్పినట్లు నీ పని అంతా, నీ బిజినెస్ అంతా, లేకపోతే నీ వ్యాపారం అంతా, లేకపోతే మీ ఉద్యోగం అంతా వదిలేసి బయటికి రమ్మని ఏం చెప్పట్లేదు, కానీ నీ పాత జీవితాన్ని, పాప జీవితాన్ని, లోకానుసారమైన పద్ధతులను విడిచిపెట్టి నన్ను వెంబడించమని. And when he obeyed, he gave the promise here. అబ్రహాము దేవుని మాటకు విధేయత చూపినప్పుడు దేవుడి అద్భుతమైన వాగ్దానం He ఇస్తాడు. says, I'll make you a great nation, I'll bless you and make your name great. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు అని. Yeah, so God is going to make your name great if you are faithful to him. నీవు దేవునికి నమ్మకస్తునిగా ఉంటే దేవుడు నీ పేరును గొప్ప చేస్తాడంట. Galatians 3:14 says, all the blessings of Abraham has been passed on to Gentiles, to us through Jesus Christ. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13-14 వచనాల్లో గనుక మనం గమనించినట్లయితే, ఆత్మను గూర్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు
యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కొరకు In శాపమయ్యాడు. Psalm 91 also God gives beautiful promises. 91వ కీర్తనలో కూడా దేవుడు అద్భుతమైన వాగ్దానం ఇస్తాడు. And verse 14, I love that. 14వ వచనం నాకు చాలా ఇష్టమైన వాక్యం. Because he has set his love upon me, therefore I'll deliver him, I'll set him on high, because he has known my name. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు గనుక నేను అతన్ని If ఘనపరిచేదను. God has to make your name great, he had to do two things. దేవుడు నీ నామాన్ని నిన్ను గొప్ప చేయాలంటే రెండు విషయాలు నువ్వు చేయాలి. Number one, you had to set your love upon God Almighty. మొట్టమొదటిది సర్వశక్తి గల దేవుని నీవు ప్రేమించాలి. That means you adhere to him, as Jesus said in John 15, adhere to me. యోహాను సువార్త 15వ అధ్యాయంలో యేసుప్రభు చెప్పినట్లు ఆయనకు అంటు కట్టబడి ఉండాలి. Secondly, you have to know and lift his name Jesus everywhere. రెండోది నీవు వెళ్ళిన ప్రతి స్థలములో దేవుని నామాన్ని నువ్వు గొప్ప చేయాలి. Jesus says, if you are ashamed of me, I'll be ashamed of you before my Father. యేసుప్రభు అంటున్నాడు కదా, మనుషుల ఎదుట గనుక నీవు సిగ్గుపడితే, లేకపోతే నీవు నా నామాన్ని ఒప్పుకోవడానికి ఇష్టపడకపోతే, తండ్రి ఎదుట నీ పేరు నేను ఒప్పుకోవడానికి ఇష్టపడనంట. So do this, fulfill this condition, God is going to lift your name great. ఈ షరతును మీరు నిర్వహించండి, చేయండి, దేవుడు నీ నామాన్ని నీ పేరును గొప్ప చేస్తాడు. And lastly, your name will be written in the book of life. చివరిగా నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉంటుందంట. I have explained about 4 in this book. ఈ పుస్తకంలో 4 విషయాలు నేను మరి చక్కగా వివరించాను. There are 4 books mentioned in the Holy Bible. పరిశుద్ధ గ్రంథం అంతట్లో కూడా 4 పుస్తకాలు, 4 గ్రంథాలు చెప్పబడ్డాయి. First of all, the Holy Bible. మొట్టమొదటిది పరిశుద్ధ గ్రంథము అని ఈ పరిశుద్ధ గ్రంథం. When you read 2 Timothy chapter 3:15, రెండో తిమోతి పత్రిక 3వ అధ్యాయం 14-15 వచనాలు చూస్తే, that says all the scriptures are given by inspiration of God and is profitable for doctrine, reproof and correction, for instruction in righteousness. చూడండి, దేవుని యొక్క వాక్యం అంతా కూడా దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం అది ఉపదేశించడానికి, ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు నీకు శిక్షణ చేయడానికి ప్రయోజనకరంగా దేవుడు పెట్టాడు. Amen. Amen. So remember, New Testament is the fulfillment of Old Testament. ఈ మాటలు గమనించండి, క్రొత్త నిబంధన పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు అని గమనించాలి. You don't think Old Testament some people won't preach. కొంతమంది పాత నిబంధనలోంచి ప్రసంగాలు చేయరు, పాత నిబంధన మనది కాదనుకుంటారు. Whatever the Old Testament, it is all connected to the New Testament and Jesus has fulfilled it. గమనించండి, పాత నిబంధనలో ఉన్న ప్రతి విషయం కూడా కొత్త నిబంధనకు కనెక్ట్ చేయబడి ఉంది. అది క్రొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు ద్వారా అది నెరవేర్చబడడానికి అవి ఏర్పాటు చేయబడిందని గమనించండి. Jesus is all in one. He has fulfilled all the laws. He came with grace. గమనించండి, ఆయన పరిశుద్ధ గ్రంథంలో ధర్మశాస్త్రం అంతటిని కూడా ఆయన నెరవేర్చి మరి నూతన కార్యం చేసి I ఉన్నాడు. said all in one. Do you know what is all in one? ఆల్ ఇన్ వన్ అంటే తెలుసు కదా, ఆయన అన్ని చేశాడు. From Genesis to Revelation, Jesus is shining throughout the Bible. చూడండి, ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అన్ని గ్రంథాల్లో కూడా క్రీస్తు ప్రభు అలాగా ప్రత్యక్షపరచబడుతున్నాడు. When you receive Jesus, the whole package is coming to you. యేసు క్రీస్తు ప్రభువును నీ హృదయంలోనికి నీవు అంగీకరించినప్పుడు దానికి సంబంధించిన అన్ని కూడా నీకు వర్తిస్తాయి. I told you when I was teaching, the children used to carry so much of books on the heavy load. మరి ఇంతకుముందు నేను చెప్పాను కదా, మరి పిల్లలైన వారు చదువుకుంటున్నప్పుడు వారి పుస్తకాల ఆ యొక్క బెండల్స్ అన్ని కూడా ఆ పుస్తకాల బ్యాగ్ తో వారి వెనకాల ఉంటాయి. When I was teaching in my class, there are 60 students. They used to carry it. నేను ఆ టీచర్ గా ఉండి పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఆ పిల్లలన్నీ కూడా అవి మోసుకొని వచ్చేవాడు. Amen. So they used to have big heavy bundle. పెద్ద బండల్ లాగా భారం అన్నట్టు మోస్తూ So వచ్చేవాడు. we made something in Asia Book House. We made all in one. అప్పుడు మేము ఏషియా బుక్ హౌస్ గా మేము చేసిన ఒక ప్రయత్నం ఏంటంటే ఆల్ ఇన్ వన్ అనే ఒక పుస్తకాన్ని సిద్ధం There చేశాం. is one big book, and that is English and maths and social studies, science. Everything is in one. అయితే ఆల్ ఇన్ వన్ అనే ఒకే పుస్తకంలో సబ్జెక్టులు అన్ని కూడా అందులో ఉంటాయి అన్నమాట. So that was easy. It's making the load very light. అప్పుడు వారు అన్ని పుస్తకాలు మోసుకొని అక్కర్లేకుండా ఒక పుస్తకంతో మళ్ళీ వాళ్ళు రావచ్చు అన్నట్టుగా Same way, Jesus is all in one. All that you need is in Jesus Christ. అలాగే ప్రియులారా గమనించండి, యేసుక్రీస్తు ప్రభు అన్ని ఆయన అయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువులో అన్ని దాగి ఉన్నాయి. The word is God and God is word. చూడండి, గమనించండి, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యమై The ఉన్నాడు. Holy Bible, if I speak, I have no word. పరిశుద్ధ గ్రంథం
గ్రంథం గురించి నేను మాట్లాడవలసి వస్తే అసలు మాటలు సరిపో. Oh, first of all, we know that all the scriptures are spirit breathed. మొట్టమొదటిగా మనం గ్రహించవలసింది ఏంటంటే లేఖనములన్నీ కూడా దేవుని యొక్క ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్పబడిన మాట. Secondly, it is inspiration. It will teach us, it will correct us. దైవావేశం చేత కలగబడినే గనక అవి మనకు ఉపదేశించడానికి, మరి తప్పు సరిదిద్దడానికి, మనల్ని పరికొల్పడానికి పనిచేస్తాయి. Thirdly, Paul has written for Timothy, they are profitable for doctrine, for reproof and correction and instruction in righteousness. తిమోతికి పౌలు రాస్తున్న మరొక మాట ఏంటంటే అవి ఖండించడానికి, తప్పుదిద్దడానికి, నీతి యందు శిక్ష చేయడానికి ప్రయోజనకరంగా And ఉన్నాయి. fourthly, the holy scriptures make us complete and thoroughly equipped in every good work. తర్వాత మరి ఇది ఎందుకు రాయబడిందంటే ప్రతి సత్కార్యమును పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు ఈ వాక్య భాగాలు మనకి So ఇవ్వబడ్డాయి. first book, the most important book is the Holy Bible. గమనించండి, మొట్టమొదటి గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథం. And then the second book in the Bible is the book of the covenant. తర్వాత రెండవ గ్రంథం పరిశుద్ధ గ్రంథంలో ఉంది ఏంటంటే నిబంధన గ్రంథం. And Exodus 24:7. నిర్గమకాండము 24వ అధ్యాయం 7వ వచనంలో And we see that all that the Lord has said we will do and be obedient, they said. యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉందుము అని చెప్పారు. And in the book of Exodus we see Moses takes the book of the covenant and read in the hearing of the people. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే మోషే నిబంధన గ్రంథాన్ని తీసుకొని ప్రజలకు వినపడేటట్లుగా గట్టిగా చదివి వినిపించాడు. Yeah, గట్టిగా చదివారు. Then all the people will say amen. All that the God said we are going to do. అవన్నీ వినపడినప్పుడు, గట్టిగా చదివి వినిపించినప్పుడు అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆయన చెప్పిన మాటలన్నీ కూడా మేము చేస్తాం, విధేయత చూపుతాం, ఆమేన్ అని పలుకుతూ వచ్చారు. Now God is speaking to you through both of us. ఇప్పుడు మా ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. And he wants you to say amen. All that the Lord is speaking we will do. ప్రభు మీతో చెప్పిన మాటలన్నీ కూడా మీరు ఆమేన్ అని పలుకుతూ వాటిని మీరు స్వీకరించారు. That is the book of the covenant. అది నిబంధన గ్రంథం. The third book is the book of the law. మూడోది ధర్మశాస్త్ర గ్రంథం అని ఒకటి ఉంది. In the book of Joshua 1:8. యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో This book of the law should not depart from your mouth, he says. ఆయన అంటాడు ఈ ధర్మశాస్త్ర గ్రంథములోని ఈ మాటలను మీరు తప్పిపోకూడదు But you అంటాడు. shall meditate it day and night. వాటిని దివారాత్రములు దానిని ధ్యానించాలి You అంటాడు. observe and do to all that is written in it. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ప్రతి మాటను వాటి చేయడానికి కొరకు నువ్వు జాగ్రత్త పడాలి, తప్పిపోకూడదు. God is telling you never leave anything but meditate it day and night. విడిచిపెట్టకుండా, తప్పిపోకుండా దివారాత్రములు ధ్యానించాలి ఈ ధర్మశాస్త్ర గ్రంథం. God gave more than 600 laws in the Old Testament to Moses. మోషే ద్వారా పాత నిబంధనలో దాదాపు 600 ధర్మ విధులను దేవుడు మనకిచ్చాడు. Just think of it. Will you be able to do any of that? చూడండి, అవి మనం చేయగలుగుతామా ఒకసారి ఆలోచన చేయండి. We can't even do. Jesus made it so easy now. అయితే యేసుక్రీస్తు ప్రభు వాటన్నిటిని కూడా సులభతరం చేశాడు. Jesus has removed that law and he came through grace and truth. యేసుక్రీస్తు ప్రభు ఆయన వచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రము కాకుండా మరి దేవుడు మనకు తన కృప ద్వారా మన దగ్గరికి వచ్చాడు. But the Old Testament people had to do, otherwise they were stoned to death. పాత నిబంధన కాలంలో ఉన్న పరిస్థితి ఎలాగుంటుందంటే ధర్మశాస్త్రంలోని కార్యాలకు వారు వ్యతిరేకంగా చేసినా అవి చేయకపోయినా వారు చంపబడతారు. అలాంటి పరిస్థితి. So some 630 laws they had to fulfill. Just imagine. 630 ధర్మ విధులు లేక శాసనాలు వాళ్ళు పాటించాలి. ఎంత భయంకరమైన విషయం కదండి. Amen. In John chapter 1 we see that Jesus came full of grace and truth, the 14th verse. యోహాను సువార్త మొదటి అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చినప్పుడు కృప సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో ఉన్నాడు. And he has given us grace upon grace. కృప వెంబడి కృప మనకు అనుగ్రహించాడు. Law was given through Moses, but grace and truth came through Jesus. Verse 17 says. చూడండి 17వ వచనానికి వచ్చినప్పటికీ ఆయన అంటాడు ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగాయి అంటాడు. See, raise your hand and say, Lord, thank you for the grace. చేయి పైకెత్తి ఒక్కసారి ప్రభా నీ కృపను బట్టి All this law we were not at all able to do. ఈ ధర్మశాస్త్ర గ్రంథంలోని విషయాలైతే ఈ ధర్మశాస్త్రంలోని విషయాలైతే మేము చేసేవాళ్ళం. But look at the grace of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు చూపిన కృపను That's ఒకసారి why in the చూడండి. blessing we say grace of our Lord Jesus Christ. అందుకే ఆశీర్వాదం చివర్లో పెట్టే బెనడిక్షన్ ఉంటదే, అందులో ప్రభు అయిన యేసుక్రీస్తు కృప అని చెప్తారు. In John chapter 8 we see an incident about the grace of Jesus Christ. యోహాను సువార్త
8వ అధ్యాయంలో యేసయ్య చూపిన కృప ఒకటి మనకు కనబడుతుంది. One woman was caught up in adultery. ఒక స్త్రీ వ్యభిచారం చేత పట్టబడి ఉంది. Pharisees and scribes dragged her through the road and brought her and threw her at the feet of Jesus Christ. పరిసయ్యులు శాస్త్రులు ఆమెను రోడ్డు మీద నుంచి యేసు ప్రభు పాదాల దగ్గర ఈడ్చుకొని They పెట్టారు. stood like this, teacher, according to the law of Moses, this woman should be thrown to death. వారు నిలబడి ఆమెను అలా ముందు పడేసి, బోధకుడా, ధర్మశాస్త్ర ప్రకారం ఈ స్త్రీని చేసిన పాపాన్ని బట్టి రాళ్లతో కొట్టి చంపాలి కదా. But what did Jesus say? అప్పుడు ప్రభువుని యేసు ఏమన్నాడు? He was stooping down and writing on the... ఆయన క్రిందికి వంగి ఏదో రాస్తున్నాడు. And he lifted his face and said, he who has no sins, throw the first stone. ఆయన చెప్పిన మాట ఏంటంటే, మీలో పాపము లేనివాడు మొదటి రాయి వేయండి. And everyone went away dropping the stone. ఆ మాట విన్న వెంటనే ప్రతి ఒక్కరి చేతుల్లో నుండి ఆ రాళ్ళు కింద బలిపోయాయి. Jesus raised his head and, woman, has anyone condemned you? అందరు కూడా వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒకతే ఉంది. ప్రభు అన్నాడు లేచి, అమ్మా నిన్నెవరు శిక్షించలేదు. Where are all your accusers? ఏమైపోయారు వీళ్ళందరూ? ఎక్కడ పోయారు? నీ మీద నేరం మోపిన వాడు. Has no one condemned you? ఎవరు నిన్నేం శిక్షించలేదా? She said, no, Lord. ప్రభా ఎవరు శిక్షించలేదు. She says, neither do I condemn. Go and sin no more. ప్రభు అన్నాడు, నేను కూడా నిన్ను శిక్షించను, ఇక వెళ్ళి నీవు పాపం చేయకు అన్నాడు. Hallelujah. Hallelujah. That is the grace of Jesus Christ. అది ప్రభు అయిన యేసుక్రీస్తు. If anybody is in sin, Jesus is willing to forgive you. ఎవరైనా పాపంలో ఉంటున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ కృప మీకు ఇస్తాడు. That is the book of law, Old Testament law. అది పాత నిబంధన కొరకు ఏర్పాటు చేయబడిన ధర్మశాస్త్ర Now గ్రంథం. the last fourth book is the book of remembrance. ఇప్పుడు 4వ గ్రంథం ఏంటంటే జ్ఞాపకార్థ గ్రంథం అన్నారు. We see in Revelation chapter 20, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో verse 12, it is written, 12వ వచనంలో ఈ మాట the రాయబడింది. dead were judged according to their works and they were written in the books. ఈ గ్రంథంలో వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. But the deed cannot cover your sin. వాస్తవానికి మీ యొక్క క్రియలు మీ పాపాన్ని కప్పివేయలే. Only through the blood of Jesus your sins will be removed. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం వల్ల మాత్రమే మన పాపములు Remember, కప్పివేయబడతాయి. everybody has to stand on the judgment seat one day. ఒక దినాన ప్రతి ఒక్కరు కూడా తీర్పు ఎదుట నిలబడేవారు. Nobody will be exempted from that. ఆ తీర్పు విషయంలో ఎవ్వరు కూడా ప్రక్కకు వేయబడిన వారు కాదు. And then the fiery eyes of the Lord Jesus. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అగ్ని నేత్రములు ఉన్నాయే. And then they will be condemned. ఆ అగ్ని నేత్రములతో ఆయన చూస్తాడు, ఆయన మరి శిక్ష విధిస్తాడు. Amen. Amen. So book of life is there. చూడండి, జీవ గ్రంథం ఉంది. Book of remembrance, all your works are written. జ్ఞాపకార్థ గ్రంథంలో మీ పనులన్నీ కూడా రాయబడి And the ఉంటాయి. book of life. ఆ జీవ గ్రంథం అనేది ఒకటి ఉంది. And those who accepted Jesus, their names will be written. యేసు ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో అలాంటి వారి పేర్లు ఈ జీవ గ్రంథంలో రాయబడి ఉంటాయి. Amen. ఆమేన్. In Revelation 13:8, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో whoever worship the beast, their names will not be written in the book of life. ఎవరైతే అంత్యక్రీస్తును ఆరాధిస్తారో అలాంటి వాళ్ళ పేర్లు ఈ జీవ గ్రంథంలో ఉండవు. In Revelation 20:15, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనంలో if anyone not found written in the book of life was cast in the lake of fire. ఎవరి పేర్లైతే జీవ గ్రంథములో కనబడవో అలాంటి వారు అగ్ని గంధకములో లేక అగ్నిగుండములో వేయబడతారు. Dear friends, those who are listening, those who are hearing, ప్రియ స్నేహితులారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు is కూడా your name written in the book of life? నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? If not, ఒకవేళ లేకపోతే I want you to close your eyes దయచేసి కళ్ళు మూసుకొని and I want you to pray this prayer. ఈ ప్రార్థన నా వెనకాల చేయండి. Say after us. మా వెనకాల ఈ ప్రార్థన చేయండి. Heavenly Father. పరలోకమందున తండ్రి. Say, everybody say, Heavenly అందరు కూడా Father. చెప్పండి, పరలోకమందున తండ్రి, Thank you for letting me know ఈ విషయం మాకు తెలియజేసినందుకు that వందనాలు. I have a hope of eternal life. నిత్య జీవం కొరకైన నిరీక్షణ మాకుందని. I come to you, dear Jesus, as a sinner. ప్రేమైన యేసయ్య, ఒక పాపిగా నీ దగ్గరికి వస్తున్నాను. Please wash me clean by your precious నీ blood ప్రశస్తమైన రక్తంతో నన్ను కడిగి శుద్ధీకరించు. and forgive all my sins committed so far. ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి పాపములు క్షమించు. Come into my heart and make me your నా child. హృదయంలోనికి రండి, నీ బిడ్డగా నన్ను మార్చండి. Lord Jesus, ప్రభువైన యేసు, please include my name in the book of life జీవ గ్రంథంలో నా పేరు రాయండి. so that I can spend the eternity with you. నిత్యత్వం నీతో జీవించుటకు సహాయం చేయండి. Thank you, Lord, for hearing and answering my prayer. ప్రభువా, నా ప్రార్థన విని జవాబిస్తున్నందుకు In వందనాలు. the most powerful name of Jesus, I pray. శక్తివంతమైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. Amen. Those who have said this prayer, your name will be written in the book ఈ of life. ప్రార్థన మనస్పూర్వకంగా చేసిన ప్రతి ఒక్కరి పేర్లు జీవ గ్రంథంలో రాయబడి Live for Jesus. యేసు కొరకు I still జీవించండి. pray and give conclusion. చిన్న ప్రార్థన చేస్తాను అందరి కొరకు. అలాగే తల వంచి కళ్ళు మూసుకోండి. సర్వాధికారి అయిన ప్రభువా,
నువ్వు సర్వశక్తిమంతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. నాయన మాకు అనుగ్రహించబడిన పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ధర్మశాస్త్ర గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు, నిబంధన గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు, జ్ఞాపకార్థ గ్రంథాన్ని బట్టి మీకు వందనాలు, జీవ గ్రంథాన్ని బట్టి వందనాలు. చివరిగా ప్రభా, ఈ జీవ గ్రంథంలో మా పేర్లు మీరు ఉంచినందుకు మీకు వందనాలు. ఈరోజు ప్రార్థన చేసి జీవ గ్రంథంలో వారి పేర్లు దక్కించుకున్నందుకు మీకు వందనాలు. ప్రభా, ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. అంతం వరకు నీ కొరకు నమ్మకంగా జీవించి యుగ యుగాలు నీతో మరి సహవాసం చేసే గొప్ప ఆధిక్యత ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా వారి కుటుంబాలను దీవించండి. వారికి ఉంటున్న ప్రతి అవసరత అక్కర యేసు క్రీస్తు మహిమైశ్వర్యంలో నుండి తీర్చబడును గాక. అనారోగ్యంతో ఉన్నవారు యేసు నామములో స్వస్థత పొందుకొందురు గాక. బంధకాల్లో ఉన్న వారికి విడుదల, కుటుంబాల్లో నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. ప్రభా, మీకు స్తోత్రం. ఈ శక్తివంతమైన వాక్యముల ద్వారా అనేకులను బలపరచడానికి మీ దాసులను నిలబెట్టి వాడుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తూ వారి పరిచయను దీవించి మీ మహిమార్థమై ఇంకా గొప్పగా వాడుకొనమని ప్రార్థన చేస్తూ ఈ నెలంతట్లో మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి నడిపించి వాక్యం ద్వారా మమ్మల్ని స్థిరపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం, వాక్యాన్ని వింటున్న వీక్షిస్తున్న ప్రతి బిడ్డకు, వాక్యం అందిస్తున్న మీ దాసురాలకి, మరి పరిచర్యకి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం
యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007వ సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభువైన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ తెరిసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకొనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404071380. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 784222
3708. దేవుడు మిమ్మల్ని దీవించిన